యాక్చువల్గా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా బాగా ట్రెండింగ్లో ఉంది. పునర్వికాసం అన్న అంశం అయితే గత ఈ మధ్యకాలంలో ఐ మీన్ ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా స్పందిస్తున్నారు. ఆ పాపకి కోట్ల మందిలో అరుదుగా వచ్చేటటువంటి ఒక ఐ మీన్ స్పైనల్ రిలేటెడ్ ఒకటి SMA టైప్ 1 అన్నట్టు అది. అయితే దానికి ఒక ఇంజక్షన్ 16 కోట్ల రూపాయలు అవుతుంది. అది కూడా పాపకి సంవత్సరంన్నర వచ్చేలోపే చేయాలి, లేదంటే ప్రాణాలకు ప్రమాదం అని చెప్పేసి అన్న తర్వాత వీళ్ళు అంత డబ్బు అనేసరికి అసలు వాళ్ళకి ఏమీ ఆశలు కూడా లేవు. కానీ మేము ఒక ప్రయత్నంగా క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేశాము, అనూహ్య స్పందన వచ్చింది. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా స్పందించారు. 10 కోట్ల రూపాయలు సమకూరిని. అలాగే యూట్యూబర్స్, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా తమ వంతు సాయం చేశారు. అది పబ్లిక్లోకి రావడానికి కారణమైంది. థ్యాంక్స్ టు దిస్ ప్రెజెంట్ సోషల్ మీడియా అని కూడా అనుకోవచ్చు. సోషల్ మీడియాతో ఎన్ని అనర్థాలు ఉన్నాయో అంతకన్నా గొప్ప పనులు కూడా చేయొచ్చు అనేది సోషల్ మీడియా ద్వారా నిరూపితమైంది. అయితే నారా లోకేష్ గారు ఈ పాప విషయంలో మిగిలిన 6 కోట్లు ఇక వెయిట్ చేయకుండా మిగిలిన 6 కోట్లు కూడా తనే సమకూరుస్తానని చెప్పేసి చెప్పడం అంటే ఒకటి ఇక్కడ ఇదొక్కటే అంశం కాదు. మనం ఈ మధ్యకాలంలో కనుక చూస్తే నారా లోకేష్ గారు పార్టీలకు అతీతంగా కూడా స్పందిస్తున్నారు. ఏమన్నా అవసరం ఉండి ఆయన కనుక ట్యాగ్ చేసినా కానీ. నేను ఒకటి విన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండి సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యక్తిత్వ హననం చేస్తూ ఉండే ఒక వ్యక్తికి తనకి ఇలాంటి కష్టాల్లో ఉన్నానని చెప్పేసి ఆ పార్టీ తనకు అండగా నిలబడలేదు అని చెప్పేసి ఐ మీన్ సహాయం కోసం జస్ట్ నారా లోకేష్ గారిని అడ్రస్ కూడా చేయలేదట, ఆయన నేమ్ ట్యాగ్ చేశారంత అంతే. అది ఆటోమేటిక్గా ట్యాగ్ అయినప్పుడు వాళ్ళ టీంకి వెళుతుంది కాబట్టి ఆ పార్టీ ఏ పార్టీకి సంబంధించిన అతను ఇంతకుముందు వీళ్ళకి వ్యతిరేకంగా ఏం చేశాడని పక్కన పెట్టకుండా అతనికి కూడా సహాయం చేశాడని, దానికి ఆయన కృతజ్ఞతాపూర్వకంగా స్పందించాడని అనేకం చూస్తున్నాము. సో ఇది ఒక మంచి వాతావరణానికి, అలాగే రాజకీయాల్లో ఒక మంచి సంప్రదాయానికి బాటలు వేసినట్లుగా భావించవచ్చా సార్? లోకేష్ గారిని అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన మానవతా దృష్టితోటి ఆయన ఈ పాపకి సహాయం చేయడానికి ఆ ఫండ్స్, మిగిలిన ఫండ్స్ ని సమకూర్చుకోవడానికి తగిన ప్రయత్నాన్ని చేస్తా ఉన్నాడు. ఇప్పటికే 10 కోట్ల రూపాయలు రకరకాల సోర్సెస్ ద్వారా పాప ని బతికించడం కోసం ఫండ్స్ రైజ్ చేయబడినాయి. దాంట్లో సినిమా యాక్టర్స్ కూడా మంచు మనోజ్ కానివ్వండి, అట్లాగే శివాజీ గారు కానివ్వండి, చాలా ఇంకొక యాక్ట్రెస్ ఒక ఫిమేల్ యాక్ట్రెస్, ఆవిడ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి ఒక సపరేట్ మూవ్మెంట్ ని, ఒక ఉద్యమం లాగా దీన్ని సేవ్ పునర్విక అని ఇంకో పేరుతోటి ఫండ్స్ రైజ్ చేసి సక్సెస్ఫుల్ గా 10 కోట్లు పోగేయడం జరిగింది. ద రిమైనింగ్ బ్యాలెన్స్ నారా లోకేష్ గారు సమకూరుస్తాను. ఆయన స్వయంగా తన ఫండ్స్ నుంచి ఇవ్వచ్చు, లేదా ప్రభుత్వం నుంచి అయినా సమకూర్చొచ్చు, లేకపోతే తెలిసిన పారిశ్రామికవేత్తల నుంచి విరాళాల ద్వారా కానీ సేకరించైనా కానీ ఆ పాపను బతికించే ప్రయత్నం చేయడం అనేది ఎంతో అభినందనీయం. ఆయన యొక్క ఉదార స్వభావానికి కానివ్వండి, మానవత్వానికి కానివ్వండి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇలాగే ఆయన ముందు కూడా ఇలాంటి ఉదార స్వభావాన్ని చూపించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే ఏంటంటే ఇట్లాంటి అరుదైన వ్యాధులు ఏంటంటే వెన్నెముక కండరాల క్షీణత, దీన్ని టైప్ 1 స్పైనల్ మస్కులర్ అప్రాలజీ అంటారండి దీని పేరుది. ఇది పాపం ఇదేంటంటే ఇది కేవలం ఇవాళ పునర్విక, మన రాష్ట్రంలో పునర్విక అనే అమ్మాయి, పేద 11 నెలల అమ్మాయికి కాదండి, దేశంలో ఇలాంటి వ్యాధులకు గురైన వాళ్ళు ఇంకా లిస్ట్ ఒకటి ఉంది. హైదరాబాద్ లో అయాన్ గుప్తా బాలుడు, అతను కూడా ఇదే సేమ్ వ్యాధితో బాధపడతా ఉన్నాడు. జైపూర్ లో అర్జున్ జాంగీర్, అతను కూడా బాధపడతా ఉన్నాడు. వాళ్ళు కూడా 8.5 కోట్లు పోగేశారు ప్రజల నుంచి. అట్లాగే కలకటాలో అస్మితా దాస్, వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబం ఇట్లాగే సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేసి 9 కోట్ల విరాళాలు వచ్చినాయి. ఢిల్లీలో కనవ్ జాంగ్రా అనే ఒక 18 నెలల బాలుడికి అతనికి కూడా కొంత ఫండ్ వచ్చింది, 10.5 కోట్లు. ఏంటంటే 16 కోట్లు ఒక ఇంజక్షన్ కాస్ట్ అవుతుంది అంటే అది చాలా పెద్ద డబ్బు. అది అంత పెద్ద మొత్తాన్ని
మామూలు వాళ్ళు కూడా పెద్ద ధనవంతులు అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కలెక్ట్ చేయడం, సేకరించడం, సమకూర్చుకోవడం చాలా కష్టం. అందుకే నేనేమంటున్నానంటే ఇటువంటి అరుదైన జబ్బులు అరుదుగా వస్తాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఒక కార్పస్ ఫండ్ ని దీనికోసం క్రియేట్ చేసి ఎవరైతే ఇట్లాంటి అరుదైన వ్యాధులతోటి ఖరీదైన ట్రీట్మెంట్ అవసరం అవుతుందో వాళ్ళకి ఆ కార్పస్ ఫండ్ నుంచి డైరెక్ట్ గా విరాళాలు వచ్చినా గానీ ఆ డైరెక్ట్ గా కేంద్రం ట్రీట్మెంట్ చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నామండి. ఇప్పుడు ఈ కేసులో కూడా మరి ఎంత ఘోరంగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తించిందంటే కేవలం 50 లక్షల రూపాయలే మాత్రమే, కేవలం 50 లక్షల రూపాయలు మాత్రమే ఈ ఈ ఈ అమ్మాయి ట్రీట్మెంట్ కోసం ఫండ్ ని సెంటర్ రిలీజ్ చేసిందని వెన్ను తర్వాత నేను షాక్ అయ్యా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏంటి, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఫండ్స్ ఏంటి, కేంద్ర ప్రభుత్వం 50 లక్షలు ఇవ్వటం ఏంటి? సాధారణ ప్రజలు అందరూ పోగేసి 10 కోట్లు ఇస్తే కేంద్రం 50 లక్షలు ఇవ్వడం అనేది దారుణం. కాబట్టి ఏంటంటే దీనికోసం ఒక సిస్టమ్ ని, ఇట్లాంటి అరుదైన వ్యాధులు అరుదుగా వస్తాయి, పెద్దగా బడ్జెట్ అక్కర్లా. కాబట్టి ఏంటంటే ఒక ఫండ్ క్రియేషన్ చేయడం కోసం ఒక సిస్టమ్, మరి ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి, లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కానివ్వండి, ఒక ఫండ్ ని ఎస్టాబ్లిష్ చేసి దీనికోసం ఒక 100 కోట్ల 500 కోట్లు 1000 కోట్లు ఎంతో కొంత ఫండ్ ని కానీ పెడితే ఈ దేశంలో ఇలాంటి వ్యాధులకు గురయ్యి ఖరీదైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన వాళ్ళకి డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం ద్వారానే ట్రీట్మెంట్ జరిగితే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం సురేష్ గారు. ఎనీహావ్ ఏంటంటే పాప బతకాలని, ఆవిడ వైద్యం చక్కగా జరగాలని, ఆవిడ నిండు నూరేళ్లు మరి మంచి అభివృద్ధి సాధించి ఈ దేశ పౌరురాలిగా ఈ దేశంలో ఈ ఇట్లా దాతల ద్వారా బతికి తను ఒక గొప్ప వృద్ధులకు రావాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను సురేష్ గారు.